ఎవరు క్యాబినెట్ మినిస్టర్ అందుబాటులో ఉన్న మంత్రులు పిలిచి అయ్యా మనం 150 వస్తున్నాం అని చెప్పలేదు. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి మన రాష్ట్ర కార్యవర్గం అంతా కూర్చోండి అని చెప్పలేదు. పాపం ఆయనకున్న బొత్స సత్యనారాయణ గారి ఫేస్ చూడాలి. ఆయన ఇవాళ ఒక మాట చెప్పాడు. మీరు బొత్స సత్యనారాయణ గారిని అభినందించాడు. ఇవాళ ఆయన ఒక మాట చెప్పాడు. 9వ తారీఖున ప్రమాణ స్వీకారం వచ్చి టెంటేటివ్గా ఊహిస్తున్నాం అన్నాడు, ఆశిస్తున్నాం అన్నాడు, కోరుకుంటున్నాం అన్నాడు. అంటే ఈ 3 మనం పరిశీలిస్తే అందులో అతను నర్మగర్భంగా చెప్పాడు. ఏమైనా చెప్పాడు, మనం రాటనేది ఒప్పుకున్నట్టు. ఎవడైనా ఆశిస్తామని చెప్తారా? ఖచ్చితంగా 151 మా ముఖ్యమంత్రి చెప్పాడు, విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజీలో బీచ్ రోడ్లో మేము ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలా? పార్టీ కేడర్కి ఇప్పుడు నిన్న ఐప్యాక్లో ఆయన చెప్పింది దేనికి? పోలింగ్ ఏజెంట్లు లేకుండా అయిపోతారేమో భయం కొద్దీ. ఇప్పుడు పోటీ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు రేపొద్దున పోలింగ్ కేంద్రంకి వచ్చి ఆ చివరి సర్టిఫికేట్ ఓడిపోయిన సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కూడా ఆ సంతకం గెలిచినట్టు సంతకం పెట్టాలిగా. ఖచ్చితంగా రిటర్నింగ్ అధికారి సర్టిఫికేట్ జారీ చేయాలంటే ఓడిపోయినట్టు సంతకం పెట్టాలి. అయ్యా నాకు ఇన్నే సీట్లు వచ్చి ఇన్నే ఓట్లు వచ్చి ఒప్పుకున్నట్టుగా ఆయన కానీ ఆయన ఏజెంట్ కానీ సంతకం పెట్టాలి. ఆ టైంకి మనుషులు లేకపోతే అవును, అది కూడా భయం ఉండవచ్చు. ఇప్పుడు మీరు ఇదే 2019లో ముఖ్యమంత్రిగా 22 రోజులు 23 రోజులు చంద్రబాబు గారు ఉన్నారు. ఆయన ఏనాడు దిగులుగా మాట్లాడలేదు. ఏ రాష్ట్రంలో దిగిపోయే ఘోరంగా పరాజయమైన ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. నిన్న విచిత్రం ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు ఆయన ప్రలోభ పెట్టుకున్నాడా, జనాన్ని ప్రలోభ పెట్టుకున్నాడని ఎవరికి అర్థం కాలే. నిన్నటి వరకు ఈ పోలింగ్ సరళం చూసిన వాళ్ళంతా నిన్న ఆయన స్టేట్మెంట్ చూసిన తర్వాత ఈయన ఏ లోకంలో ఉన్నాడు, మనం ఏ లోకంలో ఉన్నామని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్లో విధ్వంసంతో మొదలెట్టాడు, విధ్వంసంతో పూర్తి చేసుకున్నాడు పరిపాలన. ఈ విధ్వంసం కూడా దాని ఎండింగ్ ఎందుకంటే ఆ రకమైన ముగింపు ఇవ్వాలని అనుకున్నాడు కాబట్టి ఈ ధ్వంసం జరుగుతుంది. ప్రజావేదిక కూల్చేశాడు, ఇవాళ ప్రజాగ్రహం చూశాడు, 2 చూశాడు ఆయన. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, మీ అంచనా ప్రకారం కానీ లేకపోతే మీ పార్టీ విశ్లేషణ ప్రకారం కానీ ఎందుకు ఈ రకంగా దాడిలోకి తెగబడుతున్నారు వైసీపీ నాయకులు? 5 ఏళ్ళు చూసాం, వాళ్ళు ఎన్నికలు వచ్చినాయి, ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు కదా. పోలింగ్ రోజు పోలింగ్ తెల్లారి ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు ఈ దాడులు? ఈ దాడుల యొక్క ఉద్దేశం ఏమైనా